పరిశుద్ధ నామమునకు వందనాలు. పరిశుద్ధ రూపంగా మీకు సహాయకర సర్వశక్తికర్త సర్వోన్నతుడైన నీకు స్తోత్రం. ఈ సాయంకాలం మీ దగ్గరికి నడిపించిన బట్టి ఇంకేమైనా చేసుకుంటుంటే మీకు స్తోత్రం. నాతో మాట్లాడే దేవానికి స్తోత్రం. నాతో మాట్లాడేటప్పుడు మీకు స్తోత్రం రాజా. నా మాటలు సరళం చెందుతుంది మీకు స్తోత్రం రాజా. నాతో మాట్లాడంటే అందరితో మాట్లాడుతుంటే మీకు స్తోత్రం రాజా. మీకు రాజా ప్రతి మాటలు సరళం చెందుతుంది చెప్పబడుతున్న భయపడిన చెప్పడం సాయం ధైర్యం నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే స్కూల్ కాలేజ్లో ఎప్పుడు మేము స్టేజ్ మీద మాట్లాడటం ఇట్లా ఎప్పుడు లేదు. నేను టీచర్స్ కాలేజ్ మాట్లాడచ్చు. ఇదే ఫస్ట్ టైం నేను స్టేజ్కి ఇట్లా మైక్లో మాట్లాడడం. ఫస్ట్ నా టాపిక్ వచ్చేసి హౌ టు లివ్ ఇన్ క్రైస్ట్ ఇన్ వరల్డ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటి? మనం దృష్టి మళ్ళించేది ఏదైనా లేక డిస్ట్రాక్షన్. ఈ మనం ఉన్న 21st సెంచరీలో దేవుడితో ఎలా నడవాలి, ఎట్లా ఈ డిస్ట్రాక్షన్ ఫుల్ వరల్డ్లో ఎట్లా దేవుడితో నడవాలి చెప్పు. ఎట్లా అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ డిస్ట్రాక్షన్ వచ్చి ఫోనే అందరికీ. ఈ డిజిటల్ వరల్డ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మనల్ని డామినేట్ చేస్తాయి. అవి ఒక డిస్ట్రాక్షన్, చాలా పెద్ద డిస్ట్రాక్షన్. కాబట్టి అది ఇంపాసిబుల్ డిస్ట్రాక్షన్ లేకుండా దేవుడితో నడవడం అనేది. కానీ జీసస్ గేవ్ us a pattern to live by. ఆ ప్యాటర్న్ని లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ అంటారు. అది లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? The way a person speaks, act, thinking అన్నీ అవన్నీ కలిపితే లైఫ్ స్టైల్. అదంతా లైఫ్ స్టైల్. కానీ ఆ లైఫ్ స్టైల్లో దేవుడితో ఎలా నడవాలి, లైఫ్ స్టైల్ విత్ క్రైస్ట్ ఎట్లా, living every part of our life what Jesus taught us. అది లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. అది ఎట్లా అనేది చూద్దాం. Matthew 5:1. చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యుడు ఆయన ఎదురుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగెను. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఉదార్చబడదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వాళ్ళదేంటి? పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులుగా ఉండడం అంటే వినయంగా ఉండడం. ఫస్ట్ పాయింట్ వచ్చి బీ హంబుల్. ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి, వాళ్ళది పరలోక రాజ్యం వారిది. నెక్స్ట్ దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనం ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనకి దుఃఖాలు వస్తాయి, డిప్రెషన్ అన్నీ వస్తాయి. కానీ వాళ్ళు ధన్యులు అని చెప్తున్నారు, వారిని ఓదార్చుతా అని చెప్తున్నారు. ఎవరు? యేసుక్రీస్తు. మనం దుఃఖపడినా ఇట్స్ ఓకే, ఏం కాదు, దేవుడు వాళ్ళని ఓదార్చున్నాడు. బీ సెన్సిటివ్. నెక్స్ట్ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికంగా ఉండడం అంటే మీక్నెస్, బీ జెంటిల్. సాత్వికంగా ఉన్న వాళ్ళకి
వారు భూలోకం అంతా స్వతంత్రించుకుంటారు. బీ హంబుల్, బీ సెన్సిటివ్ అండ్ బీ జెంటిల్. Matthew 11:29. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు చేర్చుకొనుడి అని అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను సాత్వికుడను. He described himself as gentle and humble. ఆయన సాత్వికుడు కాబట్టి మనం కూడా సాత్వికమైన మనసు కలిగి సాత్వికంగా ఉండాలి. బీ జెంటిల్. నెక్స్ట్, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నీతి అంటే నిజం, నిజాయితీగా, నీతి. హంగర్ ఫర్ రైచియస్నెస్. వాళ్ళు తృప్తిపరచబడదు అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. తర్వాత కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము అంటే అందరి పట్ల ఏ కక్ష లేకుండా, ఏ కోపం లేకుండా, ఏ ద్వేషం లేకుండా కనికరం కలిగి ఉండాలి ఇతరుల పట్ల. కైండ్నెస్. మెర్సిఫుల్, బీ మెర్సిఫుల్. యోసేపు ఆయన రాజు అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ అన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అన్న వాళ్ళని ఆయన ఉన్న స్టేజ్ నుంచి ఆయన వాళ్ళని శిక్షించవచ్చు, అదంతా గుర్తుపెట్టుకొని. కానీ ఆయన ఏం చేసేడు? కనికరం కలిగి ప్రేమతో వాళ్ళని క్షమించేడు. అట్లా మనం కూడా కనికరం కలిగి ఉండాలి. బీ మర్సిఫుల్. నెక్స్ట్, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి అంటే ఏ కల్మషం లేకుండా, మనసులో ఏం పెట్టుకోకుండా హృదయం శుద్ధిగా ఉంచుకోవడం. ప్యూర్ హార్ట్. హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనము లాస్ట్ వీక్ విన్నాం కోపం తెచ్చుకోవద్దు అని చెప్పి. అంటే సమాధానం పరిచేవారుగా ఉండాలి, కానీ ఏదైనా కోపం తెప్పించేలాగా పక్కన వాళ్ళని మనం ఏదైనా మాట్లాడితే అది సమాధానం పరచడానికి అయి ఉండాలి. అంటే శాంతికర్తగా ఉండాలి మనం. బీ ఎ పీస్ మేకర్. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము మనల్ని అందరూ హింసించి దూషించి, ఇప్పుడున్న ఈ ఇండియాలో అని బైబిల్ చదివితే ఇట్లా చేస్తారు, చర్చ్కి వెళ్తే ఇట్లా చేస్తారు, కొడతారు అని చెప్పి పర్లేదు. ఎందుకంటే నీతి నిమిత్తం హింసించబడు వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిదని యేసుక్రీస్తు చెప్తున్నాడు. బ్లెస్డ్ ఇన్ పర్సిక్యూషన్. తర్వాత, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనల్ని చూసి వాళ్ళు చెడ్డ మాటలు అంటారు, ఏమంటారు, హింసిస్తారు, నిందిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు మాట్లాడతారు, అప్పుడంతా మనం ధన్యులము. మనం ఏమీ అనుకోవద్దు. Rejoice when insulted for Christ. తర్వాత, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు ఫలము అధికమగును. మనము ఇవన్నీ కలిగి ఉండాలి. ఇంకా మనల్ని హింసించినప్పుడు సంతోషించి ఆనందించాలి, ఎందుకంటే పరలోకంలో మన ఫలము అధికమవుతుంది. ఫలము అనగానే ఏం గుర్తిస్తుంది? ఆత్మఫలాలు గుర్తిస్తుంది. ఏంటి ఆత్మఫలాలు? ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. మనం ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా మనం అవి కంట్రోల్ చేసుకోగలుగుతాం. అది ఆశా నిగ్రహం. దానికంటే ఏముందో
16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు ఉన్న అవన్నీ చూసినాం కదా, పీస్ మేకర్, హంబుల్, జెంటిల్, సెన్సిటివ్, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఈ సత్క్రియలు అంటే మంచి పనులు, గుడ్ వర్క్స్. అప్పుడు ఈ లోకంలో ఉన్న జనులో మన సత్క్రియలను చూసి పరలోకమున మన తండ్రిని మహిమపరిచేలాగా మనం మన వెలుగు వాళ్ళతో ప్రకాశింపజేయాలి అని చెప్తున్నాడు. ఇవన్నీ కలిగి మనం ఉన్నప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు మనకి ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎన్ని డిజైర్స్ వచ్చినా, ఎన్ని ఎమోషన్లు ఉన్నా మనం అవన్నీ కంట్రోల్ చేసుకోగలుగుతాం. మన పాపం మన ఎదుట ఉన్నా, అది ఎంత టెంప్ట్ చేస్తున్నా మనం దానికి నో చెప్పే సెల్ఫ్ కంట్రోల్, అంత కంట్రోల్ మనకు ఉంటుంది. ఏమేమి కలిగి ఉండాలి వాటికి, ఇప్పుడు చెప్పిన అన్నీ కలిగి ఉండి దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు అప్పుడు మనకి సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా మనము పడిపోకుండా, పాపంలో పడిపోకుండా పరలోక రాజ్యానికి చేరడానికి మార్గము. ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే మనం కాలేజ్కి వెళ్తాము, ఇంట్లో ఉంటాయి డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు అవన్నీ కంట్రోల్ చేసుకొని జీవించడానికి మార్గం ఉంటుంది. ఇవన్నీ మనం కలిగి ఉన్నామా లేదా అని మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాము. ఇవన్నీ కలిగి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. దేవుడి వాక్యం దీవించును గాక.